సో హాయ్ ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ మూవీ తండేల్ మూవీ నుంచి అయితే ఇప్పుడే ట్రైలర్ అయితే వచ్చింది భయ్య. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. యాక్చువల్లీ ఈ ట్రైలర్ అయితే 6-3 నిమిషాలకైతే రావాల్సి ఉంది. కాకపోతే కొద్దిగా డిలే అయితే చేసి 7 గంటలకైతే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు భయ్య. ప్రెజెంట్ అయితే మూవీ టీం అయితే వైజాగ్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయితే చేస్తున్నారు భయ్య. ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ట్రైలర్ విషయానికి వస్తే ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. నాకైతే నచ్చింది, డీసెంట్ గా ఉందన్నమాట. మెయిన్లీ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే శ్రీకాకుళం మత్స్యకారుల స్టోరీ భయ్య. ఒక రియల్ స్టోరీనే మూవీగా తీసారనమాట ఇది. అలాగే ఈ మూవీలో శ్రీకాకుళం లాంగ్వేజ్ లోనే మాట్లాడబోతున్నారు భయ్య. ట్రైలర్ లో కూడా చూసారు కదా ఎలా ఉంది లాంగ్వేజ్. మరి శ్రీకాకుళం లాంగ్వేజ్ అయితే చాలా బాగుంటుంది భయ్య. అందుకనే ఈ మూవీలో పెట్టడం అయితే జరిగింది. దానికి తోడు శ్రీకాకుళంకి సంబంధించిన కథ కాబట్టి అదే లాంగ్వేజ్ పెట్టారు భయ్య. ఈ ట్రైలర్ చూసిన తర్వాత మూవీ యొక్క ప్లాట్ లైన్ అయితే అర్థమైంది. నాగ చైతన్య గారు అయితే ఈ మూవీలో ఒక మత్స్యకారుడిగా కనిపిపోతున్నాడు. మూవీలో నాగ చైతన్య గారి లైఫ్ అయితే నార్మల్ మత్స్యకారుడిగా స్టార్ట్ అయితే అవుతుంది భయ్య. కొన్ని రోజుల తర్వాత నాగ చైతన్య గారు అయితే అక్కడ ఉన్న బోట్స్ అన్నిటికీ ఓనర్ గా మారిపోతాడు అనమాట. మూవీలో ప్రతి సంవత్సరం కూడా ఒక గేమ్ అయితే పెడతారు భయ్య. బోట్స్ అన్నిటికి కూడా ఓనర్ అవ్వాలి అంటే ఆ గేమ్ లో గెలాలన్నమాట. అంటే ప్రతి పండకి ఒక పోటీ అయితే పెడతారనమాట. ఎగ్జాంపుల్ దేవరా సినిమాలో ఆయుధాల గురించి ప్రతి సంవత్సరం అయితే పోటీ అయితే పడేవాళ్ళు కదా. ఈ మూవీలో కూడా అలాంటి గేమ్ అయితే ఉంటుంది భయ్య. ప్రతి పంటకి ఒక పోటీ అయితే పెడతారో ఆ పోటీలో ఎవడ గెలిస్తే వాడే ఆ బోర్డ్స్ అన్నిటి కూడా ఆ సంవత్సరం మొత్తానికి ఓనర్ అనమాట. మూవీలో నాగ చైతన్య గారి నేమ్ అయితే రాజు అనమాట. రాజు అనే నేమ్ కి తగ్గట్టే ఆ బోర్డ్స్ అన్నిటి కూడా రాజులా మారిపోతారు అనమాట. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది భయ్య. మూవీలో మంచి లవ్ ట్రాక్ అయితే ఉంది, మంచి ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది భయ్య. నాగ చైతన్య సాయి పల్లవి వీళ్ళిద్దరి మధ్యన అయితే లవ్ ట్రాక్ అయితే నెక్స్ట్ లెవెల్ లో మూవీలో ఉండబోతుందని అర్థమవుతుంది భయ్య. సాయి పల్లవికి అయితే నాగ చైతన్య గారు వేటకు వెళ్ళడం అయితే ఇష్టం ఉండదు అనమాట. అయినా సరే నాగ చైతన్య అయితే వెళ్తుంటాడు, ఇష్టం లేకపోయినా సరే. ఈ చేపల వేట ఎలా ఉంటుందంటే ప్రతి సంవత్సరం కూడా వెళ్తుంటారు. కాకపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా 3 నెలలు అయితే గ్యాప్ అయితే వస్తుంది. ఆ 3 నెలల్లో సాయి పల్లవి గారితో లవ్ లో పడి ఆ 3 నెలలు అయితే గడుపుతారు అనమాట. నాగ చైతన్య గారు సాయి పల్లవి గారితో ట్రైలర్ లో డైలాగ్ అయితే చెప్పారు కదా భయ్య, ఇక్కడ ఉన్న 3 నెలలు నాకు 9 నెలలతో సమానమని. అంటే ఒక రోజు 3 రోజులతో సమానమని డైలాగ్ అయితే చెప్పాడు కదా, అదే జరుగుద్ది అనమాట. ఆ 3 నెలలు కూడా వీళ్ళిద్దరు అయితే మంచి డీప్ లవ్ లో ఉంటారు. నాగ చైతన్య గారు వేటకు వెళ్ళడం అయితే సాయి పల్లవి గారికి అయితే నచ్చదు భయ్య. ఎందుకంటే సాయి పల్లవి గారికి వేటకు వెళ్ళడం నచ్చదంటే ఒక్కసారి వేటకు వెళ్ళారంటే 5-6 నెలలు అయితే విలేజ్ కి అయితే రారు భయ్య. నాగ చైతన్య గారు అయితే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ టీముతో వేటకు వెళ్లి సేఫ్ గా తిరిగి వచ్చేస్తుంటారు. ఒక్కసారి మాత్రం వీళ్ళైతే వేటకైతే వెళ్తారు కానీ వేరే దేశంకి అయితే వెళ్ళిపోతారు భయ్య. సముద్రం వెళ్ళి ప్రయాణం చేస్తూ వీళ్ళైతే పాకిస్తాన్ దేశంకి అయితే వెళ్ళిపోతారు అనమాట. వీళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతారు. అయితే అక్కడ పోలీసులు అయితే వీళ్ళనైతే పట్టుకుంటారు భయ్య. పోలీసులు అయితే వీళ్ళ టీం అయితే పట్టుకుని జైల్లో అయితే వేసేస్తారు భయ్య. జైల్లో వేసి వీళ్ళనైతే చిత్ర హింసలు అయితే పెడుతుంటారు. అలాగే ఇండియన్ కూడా తిడుతుంటారు భయ్య. జెండాలు కూడా కాల్చేస్తారు. ఇక్కడ స్టోరీ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్ లో వీళ్ళైతే విరికిపోయారు కదా, పాకిస్తాన్ జైలు నుంచి ఎలా తప్పించుకొని వచ్చారు అనేదే భయ్య స్టోరీ లైన్ అయితే. మోస్ట్లీ ఇదే ఉండొచ్చు అనమాట. అయితే నేను ఎక్స్పెక్ట్ చేసి చెప్పింది భయ్య, మూవీలో ఇదే స్టోరీ ఉంటుందని నేనైతే 100% అయితే చెప్పలేను. ఇదే స్టోరీ ఉండొచ్చు ఉండకపోవచ్చు నేనైతే చెప్పలేను. కానీ ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే ఒకటే అర్థమైంది భయ్య, మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. మూవీలో మంచి స్టోరీ లైన్ అయితే ఉంది భయ్య. ఈ మూవీ అయితే ప్రతి ఒక్కరు కూడా నచ్చుతుంది భయ్య. చెప్తున్నాను కదా నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ మొత్తం మోస్ట్లీ సముద్రంలోనే ఉంటుంది భయ్య. ఎందుకంటే వీళ్ళైతే 9 నెలలు అయితే చేపల వేటకు వెళ్లి సముద్రంలోనే 9 నెలలు అయితే గడుపుతారు. ఓన్లీ 3 నెలల ఇంటికాడ గడుపుతారు భయ్య. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సాయి పల్లవి గారు ఒక మూవీలో చేస్తున్నారు. ఒక మూవీ ఓకే చేశారంటే సాయి పల్లవి గారు ఒక మంచి స్టోరీ లైన్ ఉండి మూవీనే చేస్తారు భయ్య. నార్మల్ మూవీస్ అయితే సాయి పల్లవి గారు అయితే చేయరు భయ్య. ఆమెకి స్టోరీలో ఒక ఇంపార్టెంట్ ఉంటేనే మూవీ అయితే ఓకే అయితే చేస్తారనమాట. సాయి పల్లవి గారు శ్రీకాకుళం లాంగ్వేజ్ లో మాట్లాడుతుంటే చాలా బాగుంది భయ్య. నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే చేసేసారు ఈ మూవీలో. నాగ చైతన్య గారు కూడా యాక్టింగ్ అయితే ఇరగదీశారు భయ్య. చెప్తున్నా కదా తండేల క్యారెక్టర్ లో అసలు ఇమిడిపోయారు అనమాట. అలాగే డిఎస్పీ గారు అయితే ట్రైలర్ లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. ఏంది భయ్య ఆ బుజ్జి తల్లి సాంగ్ అయితే పడి చచ్చిపోతున్నారు భయ్య. మొన్నే రీసెంట్ గా 100 మిలియన్స్ అయితే ఆ సాంగ్ అయితే కొట్టింది యూట్యూబ్ లో. ఇదివరకు ఈ మూవీ నుంచి 4 సాంగ్స్ అయితే వచ్చాయి భయ్య. 4 సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి భయ్య. మ్యూజికల్ హిట్ అయితే కాబోతుంది ఈ మూవీ. ట్రైలర్ లో కూడా బీజిఎం అయితే డిఎస్పీ గారు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. బీజిఎం విషయంలో ఎక్కడ కూడా వంక పెట్టే పని అయితే లేదు భయ్య, చాలా బాగా ఇచ్చారు అనమాట. ఏదేమైనా సరే ఈ ఫిబ్రవరి 7వ తేదీన నాగ చైతన్య గారు అయితే హిట్ కొట్టబోతున్నారు భయ్య. ఇంకొక బ్లాక్ బస్టర్ అయితే తన ఖాతాలో వేసుకోబోతున్నారు. ఈ మూవీకి బడ్జెట్ కూడా భారీగా పెట్టేశారు అల్లు అరవింద్ గారు అయితే. డైరెక్టర్ చందు ముండేటి గారు అయితే ఈ సినిమాని అయితే చాలా ప్రత్యేకంగా తీసారంట భయ్య. ట్రైలర్ చూస్తేనే మూవీ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది. డైరెక్టర్ చందు ముండేటి గారు అయితే నెక్స్ట్ లెవెల్ లో సినిమా తీసారని అర్థమైపోతుంది భయ్య. అలాగే ఈ మూవీ గురించి నాగ చైతన్య గారు అయితే చాలా కష్టపడ్డారు భయ్య. శ్రీకాకుళం లాంగ్వేజ్ నేర్చుకోవడానికి శ్రీకాకుళమే వెళ్లి శ్రీకాకుళం పీపుల్ తో కలిసిమెలిసి అయితే ఉన్నారు భయ్య. శ్రీకాకుళంలో మత్స్యకారులు ఎలా ఉంటారో రియలిస్టిక్ గా మూవీలో నాగ చైతన్య గారు అయితే అలా కనిపిపోతున్నారు భయ్య. శ్రీకాకుళం మత్స్యకారులు ఎలా అయితే ఉంటారో వాళ్ళు ఎలా అయితే మాట్లాడతారో వాళ్ళ దగ్గరికి వెళ్లి మరి నాగ చైతన్య గారు అయితే ట్రైనింగ్ అయితే తీసుకున్నారు భయ్య. శ్రీకాకుళం లాంగ్వేజ్, సముద్రంలో బోట్ నడపడం ఇవన్నీ కూడా నాగ చైతన్య గారు అయితే నేర్చుకున్నారు భయ్య. నాగ చైతన్య గారి పడిన కష్టానికి అయితే ఈ తండేల మూవీతో ఫలితం అయితే దక్కబోతుంది భయ్య. ఈ తండేల మూవీ అయితే పక్కా బ్లాక్ బస్టర్ అయితే కాబోతుంది. సో ఫైనల్ గా ఈ తండేల మూవీ ట్రైలర్ అయితే నాకైతే నచ్చింది భయ్య. ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది.
నాగ చైతన్య గారు అయితే ఈ తండేల్ మూవీతో ఫస్ట్ టైం అయితే 200 కోట్లు గ్రాస్ అయితే కొట్టబోతున్నాడు భయ్య, రాసి పెట్టుకోండి. ఈ తండేల్ మూవీతో ప్రతి ఒక్క అక్కినేని అభిమాని అయితే చొక్కా ఎగరేసుకుంటారు భయ్య. ఇంకా ఫిబ్రవరి 7th నాగ చైతన్య గారి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉండాలమ్మా. సో ఫైనల్ గా ఈ తండేల్ మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే Feb 7th రాజులమ్మ జాతరే భయ్య. సో ఇదే భయ్య తండేల్ ట్రైలర్ రివ్యూ అయితే. ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేయబోతున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.